ఇక నల్గొండ జిల్లా ప్రధాన వార్తలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ యువజన సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో 40 రోజులుగా మృత్యుతో పోరాడి ఈరోజు తుది శ్వాస విడడం జరిగింది. ఆయన స్వగ్రామైనటువంటి బొమ్మాయిపల్లి గ్రామంలో అంత్యక్రియలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఆయన మరణంతో ఆయన సొంత గ్రామం ఉన్నటువంటి బొమ్మాయిపల్లి గ్రామంతో పాటు భువనగిరి జిల్లా వ్యాప్తం కూడా విషాదాలు అలుముకున్నాయి. దాదాపు 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి ఎన్నో ఎత్తుపల్లాలను చూసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి తమకు లేడు అన్నటువంటి నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అభిమానులు, అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా భువనగిరిలో ఒక విషాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. విషాదకరమైనటువంటి ఛాయలు ఇక్కడ నెలకొన్నాయి. ఇక మరొక ప్రధాన వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం పెరకకొండ గ్రామానికి చెందినటువంటి వృద్ధురాలు బుచ్చమ్మ సొంతంగా తాను కన్నటువంటి కన్నబిడ్డల నుంచే ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. దాదాపు 15 ఎకరాల ఆస్తినంతా కూడా కుమారులు బలవంతంగా గుంజుకున్నారు. ఆ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బుచ్చమ్మ వాపోతూ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కూడా మానవ హక్కుల సంఘాన్ని వేడుకుంది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఉన్నటువంటి మర్మరాలు, అదేవిధంగా ఏదైతే అప్పడాలు తయారు చేసినటువంటి బఠానీలు, అదేవిధంగా తయారు చేసినటువంటి ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 కంపెనీల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి మిషన్లు అన్నీ కూడా కాలిపోయాయి. 3 బొలెరో వాహనాలు కాలిపోయాయి. ఒక ట్రాక్టర్ కూడా కాలిపోయడం జరిగింది. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి యజమాని చెప్తున్నారు. వెంటనే ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇవ్వడంతో దాదాపు 3 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ కంపెనీలో ఉన్నటువంటి అగ్నికులన్నింటినీ కూడా ఆర్పడం జరిగింది.